వారు దేవుని వాక్యానికి చెప్పి ఇవ్వనట్టు వారు, దేవుని వాక్యాన్ని ప్రేమించలేనట్టు వారు, వారందరూ కలిసి దేని కొరకు నిలవజేయబడ్డారు అంటే అగ్ని కొరకు. అర్థమవుతుంది కదా, అగ్ని కొరకు. వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి. కష్టమైనా సరే యేసుప్రభువు ఏమంటాడు, క్షయమైన ఆహారము కొరకు చెప్పాలి, కష్టపడకూడి అక్షయమైన ఆహారము కొరకు కష్టపడాలి. దీనికోసం కష్టపడాలి. ఏమెళ్తాంలే, ఏమెళ్తామంటే అగ్ని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు అనమాట, పాతాళంలోకి జారిపోవడానికి కదా. స్పష్టంగాను పేతురు గారు రాస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డది. జాగ్రత్త పడకపోతే నీదే. మరలా మనం భద్ర చేయబడ్డామంట. ఎలా భద్ర చేయబడ్డాము? అదే వాక్యము వలన భద్రము చేయబడినాము. దేవునికి స్తోత్రం. వాక్యము వలన భద్ర చేయబడతావు నువ్వు. దేని వలన భద్ర చేయబడతావు చెప్పాలి అందరూ. వాక్యము వలన నీ ఆత్మ భద్ర చేయబడుతుంది. లేకపోతే అగ్ని కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లే. మనం భద్ర చేసేది ఏంటో తెలుసా? యేసయ్య వాక్యం, యేసు క్రీస్తు వాక్యమై ఉన్న యేసు ప్రభు వాక్యము దగ్గర నువ్వు ఉండాలి అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. అక్కడ చక్కగా తెలుసుకోవాలి. అందుకే అగ్ని కొరకు మనము కట్టిల్లా ఉండకూడదు. ఏదో చేస్తాము, ఏదో భక్తి అంటే అది భక్తి కాదు. అక్కడ నిలబడదు నీ భక్తి. ఆ విషయాన్ని నువ్వు గమనించావు. నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, వాక్యంతో నింపుకోవాలి. నీ ఆత్మను వాక్యంతో నింపుకోవాలి. చిన్నలు పెద్దలను. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఎక్కడికి వెళ్తాం? అగ్ని దగ్గరికి పోతాం. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. కాబట్టి మనము అగ్ని దగ్గరికి పోయేవారు కాదు. దేవాని దివ్య వాక్యము పాపముతో దీపము వాక్యమే, పాపముతో కలువరికి నడిపించి కలుషంబులు తొలగించి, కలువరికి నడిపించి కలుషంబులు తొలగించి, నా హృదయము వెలిగించు, నా హృదయము వెలిగించు. దేవాని దివ్య వాక్యము వాక్యము దొరికే కాలంలోనే యెహోవా మీకు సమీపముగా ఉండగానే మీరు వేదుకోడి. దేవుడికి స్తోత్రం. అలాగా అంటే ఇక్కడే ఉండాలి. 40 దినాలు మన కోసం ఏర్పాటు చేశాడు యేసయ్య. వాక్యంలో ఎదగమని, బలపరచబడి ఆరోగ్యం, ఆత్మకు ఆరోగ్యం తీసుకోమని, ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడి మహిమలోకి వెళ్ళడానికి యేసు ఏర్పాటు చేసిన ఈ కాలము, ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, యేసుకి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకొని మన సమయం ఉండగానే మనం పంపించేస్తానండి. మరి ఎక్కువగా సమయం కూడా రాస్తాం. ఈరోజు మొదటి మెసేజ్ ఏమాలకిచ్చాం?
అందుకనే నోవాహు దినములో ఉన్నట్లే మనం మనిషి కుమారుడు దినాల్లోని మంచి దినాల్లో ఉన్నాము. ఎవరికీ తెలియదు కదా జలప్రభు ఎప్పుడు నోవాహు ఒక్కడికే తెలుసు. తన భక్తులకే చెబుతాడు రాకడా. తన భక్తులకి చెప్పకుండా ఏది చేయడు దేవుడికి స్తోత్రం, ఎంతకి స్తోత్రం. కానీ భక్తుల మాట ఎవరు వినరు కదా. నోవాహు మాట ఎవరు కూడా వినలేదు కనుక జలప్రలయంలో కొట్టుకుపోయారు. దేవునికి స్తోత్రం, ఎంతకి స్తోత్రం, ప్రభుకి స్తోత్రం.